God can change anything at any time in your life. నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చేయగలడని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that God can change things in your life? నీ జీవితంలో పరిస్థితులన్నిటిని కూడా దేవుడు తారుమారు చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? God will make bad things into good things. దేవుడు చెడ్డ కార్యములు నీ జీవితంలో మంచి కార్యములుగా మార్చేస్తాడు. God will change failure into success in your life. అపజయాల్ని జయములుగా నీ జీవితంలో దేవుడు మార్చేస్తాడు. Because God has got control over everything in this world and in heaven also. కాబట్టి దేవుడు సమస్తమును సమకూర్చి ఆయన పరలోకములో ఉన్నవాడు. There is a king who is sitting on the throne in heaven and he is speaking now. పరలోకములో సింహాసనుడైనటువంటి ఆ రాజు చెప్పుచున్న మాటలు ఇవి. He is not sitting on the sofa, he is sitting on the throne and he is speaking. ఆయన ఏదో దూరంగా కూర్చొని చెప్పడం లేదు, సింహాసనం మీద కూర్చుండి ఈ మాటలు మనతో చెప్తున్నాడు. He is not sitting on the darbar chair where the couple will sit for the reception. He is sitting on the authoritative throne and he is speaking. ఆయన ఏదో ఒక దర్బార్ కుర్చీలో కూర్చొని చెప్పడం కాదు కానీ అధికారముతో కూడినటువంటి సింహాసనం మీద కూర్చొని ఈ మాటలు చెప్తున్నాడు. When somebody sits on the throne, there is authority in his hand. ఎవరైనా సరే సింహాసనం మీద కూర్చుంటే వారి చేతిలో గొప్ప అధికారం ఉంటుంది. So the person who is sitting on the throne is none other than Lord Jesus Christ. కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మహా గొప్ప అధికారం కలిగిన వ్యక్తి ఎవరో కాదు, ఆయనే మన ప్రభువైన యేసు. He is Alpha, he is the Omega, he is the first and he is the last. ఆదియు అంతమును కలిగినటువంటి ఒకే ఒక దేవుడు ఆయన. He has got all authority in heaven and he has got all authority over the whole universe. భూమి మీదను ఆకాశం మీదను ఆయనకు సర్వ అధికారములు కలిగి ఉన్న దేవుడు. I am not talking about some ordinary person. I am talking about the King of Kings and the Lord of Lords. ఏదో నేను ఒక సామాన్యమైన వ్యక్తి గురించి మాట్లాడడం లేదు కానీ రాజులకు రాజును ప్రభువుకు ప్రభు అయినటువంటి ఆ మహా గొప్ప దేవుడైన యేసు గురించి నేను మాట్లాడుతున్నాను. He is the creator, he is the redeemer, he is the fortress and he is our strength. ఆయన మన బలము, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన గురి. So we are not talking about any ordinary person. He who is sitting on the throne is got all authority. ఏదో సామాన్యమైన వ్యక్తి గురించి నేను మాట్లాడడం లేదు కానీ సింహాసనం మీద కూర్చొని సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. Okay. Good. I just confirmed so that I can finish in time because the clock which is there today we will not finish. ఎందుకంటే మన వెనకాతలో ఉన్నటువంటి వాక్యము ఇంకా వాచి తప్పుగా ఉంది, అందుకని టైం అడుగుతున్నాను నేను. Okay, so we are talking about a person who is called the King of Kings and the Lord of Lords. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుగా పిలువబడేటువంటి ఆ గొప్ప దేవుని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. He is not an ordinary God, he is a supernatural God. ఆయన ఏదో సామాన్యమైన దేవుడు కాదు, ఆయన అసామాన్యమైనటువంటి దేవుడు. He is an almighty God who has got all authority over everything. అన్నిటి మీద సర్వాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడి గురించి మాట్లాడుతున్నాను. And that is why Bible is calling this God as El Shaddai. అందుకనే ఈ దేవుడు ఎల్ షద్దై అనగా సర్వశక్తి కలిగిన దేవుడు అని బైబిల్ చెప్తుంది. He is all powerful God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Today if you are sitting in this place with lot of problems which no man in this world is unable to save you, ఈ లోకంలో ఇక్కడ ఎన్నో ఈ లోకంలో ఎవరు కూడా పరిష్కరించలేని సమస్యలతో నీవు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. If you are sitting in this place with a problem which is unsolved by anybody, ఎవరు కూడా పరిష్కరించలేనటువంటి సమస్యలతో నిండి నీవు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. I have come with a good news telling that there is a God who is sitting on the throne who can change anything in this world. నీ ఈ లోకములో నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన సరిచేయగలిగిన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మహా గొప్ప దేవుని గురించి శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. If you are not introduced to this God, today I will introduce this God to you. కాబట్టి ఇలాంటి మహా గొప్ప శక్తి కలిగిన దేవుని గురించి నేను మీకు పరిచయం చేస్తున్నాను. Okay, if you are not introduced, today you will get introduced. ఎంతవరకు నీకు ఆ మహా గొప్ప దేవుని యొక్క శక్తిని నీకు అర్థం కాకపోతే ఈ ఉదయ కాలం నేను నీకు పరిచయం చేస్తాను. Verse 5 starts like that, and he that sat upon the throne. 5వ వచనం ఉంటుంది, సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు. He is speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. He is speaking to every heart. ప్రతి ఒక్క హృదయంతో ఆయన మాట్లాడుతున్నాడు. Turn to your neighbor and say, God is speaking to you. నీ పక్క వారు తిరిగి చెప్పండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Everybody say, God is speaking to you. ప్రతి ఒక్కరు చెప్పండి,
దేవుడు మాట్లాడుతున్నాడు. God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు Do you know what is he telling? ఆయన నీతో ఏం చెప్తాడో తెలుసా? Are you serious about what he is speaking? ఆయన ఏం మాట్లాడబోతున్నాడు? He is telling that behold, I make all things new. ఇదిగో సమస్తమును నీ జీవితములో నూతనమైనవిగా చేయుచున్నాను. Are you not happy this morning? ఈ ఉదయకాలం సంతోషంగా లేవా? The person who is sitting on the throne is God. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మహాదేవుడు, He has got all authority over all universe. ఈ యొక్క సర్వ సృష్టి మీద అధికారం కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు. When he speaks, things will happen. ఆయన చెప్పిన మాటలు చెప్తే, If God speaks, things should happen. ఆయన ఏ మాట చెప్పినా జరుగుతాయి. He is telling, ఆయన చెప్తున్నాడు, brother, సహోదరుడా, sister, సహోదరి, I will make all things new for you. ఈ జీవితంలో సమస్తమును నేను నూతనమైనవిగా Turn చేయుచున్నాను. to your neighbor and say, God is going to change everything new for me. నీ పక్క పారుతో తిరిగి చెప్పండి, నా జీవితంలో దేవుడు సమస్తమును క్రొత్తగా If you చేయబోతున్నాడు. believe in this God, ఈ దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే, if you believe in whatever he is speaking, ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాని యందు నువ్వు నమ్మిక if ఉంచితే, you have faith in whatever God is talking to you, నీ యొక్క జీవితంలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నమ్మితే, turn to your neighbor and say, with faith, all things are going to become new in your life. నీ విశ్వాసంతో నీ పక్కవాడితో చెప్పండి, నీ జీవితంలో సమస్తమును నూతనముగా మారబోతున్నాయి. Do you love your brothers and sisters? నీ సహోదరుడా, Is anybody enemy sitting next to you? నీ పక్కన ఎవరైనా శత్రువు కూర్చున్నారా? No, no. లేదు కదా. No one is your enemy. ఎవరో శత్రువు లేరు కదా. Then speak to them and say, వారితో చెప్పి ఈ మాట చెప్పండి, things are going to change in your life. నీ జీవితంలో పరిస్థితులు మారబోతున్నాయి. Things are going to become new in your life. నీ జీవితంలో నూతన కార్యములు జరగబోతున్నాయి. Old rubbish is going off. ఆ పాత చెత్త అంతా కూడా పోతుంది. What is not required is going off. ఏదైతే నీకు అవసరం లేదో అంతా పోతుంది. What is troubling you is going off. ఏదైతే రావడం ఆగిపోయిందో అది నీ జీవితంలో జరగబోతుంది. What is torturing you is going off. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో జరగబోతుంది. Something new and something special is coming from heaven. పరలోకము నుండి ఒక నూతనమైన అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరగబోతుంది. Lift your hand and say, I believe whatever God speaks. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయమై దేవుడు I believe that God is going to make something new in your life. నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యమును చేయబోతున్నాడు. This morning, church, please listen to the word of God. ఈ ఉదయకాలము దేవుని వాక్యం వినండి. God can change all things new in us. మన జీవితంలో దేవుడు అన్ని కూడా నూతనమైనవిగా చేస్తాడు. Quickly, I want to take only 10 things which God can change in your life. నీ జీవితంలో ఏదో ఒక 10 కార్యములే నూతన పరుస్తాడని కాదు. We will finish at the correct time. మనము సరైన సమయంలో దాన్ని ముగిస్తాం. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? God is going to make new things in your life. దేవుడు నీ జీవితంలో నూతన కార్యములు చేయబోతున్నాడు. The first thing that new will come in your life is God will give you a new song. మొట్టమొదట దేవుని యొక్క సన్నిధిలో మీకు చెప్తున్నాను, నూతన గీతముతో కీర్తనతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. Hallelujah. హల్లెలూయా. Now and then turn to your neighbor and you will be speaking to them. అప్పుడు నీ పక్క వారితో తిరిగి మాట చెప్పండి. You know, that is one way to create a friendship with one another. ఒకరితో మన స్నేహం సత్సంబంధం కలిగి ఉండాలి. Bible says we have to bear one another's burden. మనము ఒకరి భారాలు ఒకరు పంచుకోవాలని దేవుని వాక్యం Bible says we have to love one another. ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. Bible says that we have to care for one another. ఒకరినొకరు పట్టించుకోవాలని బైబిల్ చెప్తుంది. And that is why church is built. ఆ విధముగా సంఘం కట్టబడుతుంది. And that is why every time when I speak, when I preach, I make sure that people talk to next to them. అందుకనే నేను ప్రతిసారి బోధించి చెప్తుంటాను, పక్క వారితో మీరు మాట్లాడండి. Okay, God, the first thing that God is going to do in your life, the new thing is God will give you a new song. మొట్టమొదట దేవుడు నీ జీవితంలో చేసేటువంటి ఆ నూతన కార్యం ఏమిటంటే ఒక నూతన గీతాన్ని నీలో దేవుడు ఉంచుతాడు. Psalms 33 verse 3 says that God will give us a new song. కీర్తనల గ్రంథము 33 వచనములో వాక్యం సెలవిస్తుంది, నూతన గీతమును దేవుడు నీ జీవితంలో ఉంచుతున్నాడు. Psalms 96 verse 1 says that God will give us a new song. కీర్తనలు 96 మొదటి వచనంలో వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఒక నూతనటువంటి గీతాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. God is not talking about the songs which you sing in the church.
దేవుడు చెప్పేటువంటి ఆ పాట కీర్తన ఏదో చర్చిలో పాడే పాట కాదు అది. Okay, he is not talking about that song which you are doing in the worship. ఈ వర్షిప్ లో పాడేటువంటి ఆ పాట గురించి దేవుడు మాట్లాడటం లేదు. The song which you are singing in your life, always crying, adu ledu idu ledu adu ledu. God is going to change that song. నాకెప్పుడు అది లేదు ఇది లేదు అని ఎప్పుడు ఏడుపు మొఖాలు వేసుకొని పాడే పాటలు కాదు. I don't know what to do, I cannot do any do. నేనేం చేయగలను, నా దగ్గర ఏమీ లేదని ఎప్పుడు ఏడుచుకొని పాడే పాటలు కాదు. Always do I don't do. నాకు అది లేదు ఇది లేదు అని ఏడ్చే పాటలు కాదు. God is going to change that song. దేవుడు ఆ యొక్క పాత పాటలన్నీ మార్చేసి I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. There is nothing in this world that I cannot do along with God. దేవుడికి అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు. In your life there are so many things which is called as impossible. నీ జీవితంలో అసాధ్యమైనవి ఎన్నైనా ఉండొచ్చు. Okay, add God to that. Impossible plus God becomes possible. అయితే ఆ అసాధ్యమైనటువంటి కార్యములతో దేవుణ్ణి మనం కలిపితే అవి సాధ్యమైన కార్యములు మారిపోతాయి. God is telling that God will give you a new song. ఈ ఉదయ కాలము దేవుడు అంటున్నాడు నూతన గీతాన్ని నేను మీకు ఇస్తాను. You know, in villages there is a custom where somebody dies, they hire people for crying. చూసారు, ఏదో మన గ్రామాల్లో ఒక చిన్న ఆచారం ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే, I don't know how it is there in Andhra Pradesh, but in Tamil Nadu we can find there, if you give 100 rupees for one person, they will cry more than the relatives. ఎవరైనా చనిపోతే మా తమిళనాడులో ఏం చేస్తారంటే ఎవరికైనా 100 రూపాయలు ఇస్తే ఆ బంధువుల కంటే వీళ్ళే ఎక్కువగా ఏడుస్తారు. Okay, that crying song is so beautiful. He will forget about the dead body, he will be watching those people crying. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తిని మర్చిపోయి ఆ పాడే పాటల మీద మనసు పెడతారు. The words that they speak is so wonderful. అబ్బో ఈయన పాడుతున్న పాట చాలా బాగుంది. The tune that they put is so wonderful. కాబట్టి ఈయన భలే పాట పాడుతున్నాడు. I don't know who is the great music director here, but in Tamil Nadu, Ilayaraja is the great music director. He also will be wondering from where did they get this tune. ఆయన కూడా గొప్ప మ్యూజిషియన్ కూడా ఆ పాట చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. They'll sing da na 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 ra 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 ra. అయ్యో ఆ గుండు కొట్టుకుంటూ ఆ శవం దగ్గర ఎంతో పాడుతూ ఏడుస్తూ ఉంటారు. No, God will change that song into a happy song. అయితే దేవుడు ఆ దుఃఖకరమైనటువంటి పాటలు తీసివేసి సంతోషకరమైన పాటలతో నింపుతాడు. If your life is filled with sorrow, నీ జీవితము విచారముతో నింపబడి ఉంటే, if your life is filled with needs, నీ యొక్క జీవితం అవసరములతో నిండిపోయి ఉంటే, if your life is filled with those things which you don't want, నీ యొక్క జీవితం సమస్యలతోను విచారంతోను నిండిపోయి ఉన్నట్లయితే, today God is promising, the person who is sitting on the throne, the King of Kings is telling, I will make all things new. ఈ ఉదయ కాలము ఆ సింహాసనం మీద అధికారముతో కూర్చున్నటువంటి ఆ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఈ పరిస్థితులన్నీ నేను మార్చివేసి నూతనమైన కార్యములు చేయబోతున్నాను. Can we clap our hands for God and say, thank you Jesus for giving me a new song. వందనాలు ప్రభువా. And the second thing God is going to change, దేవుడు మార్చేటువంటి రెండో కార్యం ఏంటంటే, God will give a new heart to you. దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. Okay, Ezekiel chapter 36 verse 26. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనంలో, if somebody has Bible, please take and read. ఎవరైనా సరే బైబిల్ తీసి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, Ezekiel chapter 36 and verse 26. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో, yeah, okay. Okay, so what God is telling, I will give you a new heart. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను. We need a new heart. మనకి నూతన హృదయం కావాలి. How many of you want this new heart this morning? ఈ ఉదయ కాలం మీలో ఎంత మందికి నూతన హృదయం కావాలి? Now the heart which is existing now, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ హృదయము, what will happen, you know? ఏం జరుగుతుందో తెలుసా? If pastor is buying one good car, ఏదైనా ఒక పాస్టర్ గారు మంచి కారు కొనుక్కుంటే our stomach is burning. మన కడుపు అంతా మండిపోతా ఉంటది. This is the
the heart what we have. అలాంటి హృదయం మనం కలిగి ఉంటాం. If my brother's child is getting 98, మా యొక్క సహోదరుడి యొక్క బిడ్డకి 98 మార్కులు we వస్తే will call our child and bang him nicely. మనం వాడిని పట్టుకొని కాలర్ పట్టుకొని కొట్టేస్తాం. See, he is getting 98. Why are you getting only 60? ఏ 98 మార్కులు వచ్చాయి, నీకెందుకు 60 వచ్చాయి? It is a heart of revenge. అది పగ తీర్చుకునేటువంటి హృదయం మనం కలిగి We ఉన్నాం. have a heart of burning our stomach. మనం ప్రతిదానికి కడుపులో మంట తెచ్చుకునేటువంటి హృదయాన్ని We కలిగి have a ఉన్నాం. heart which is never satisfied in our life. మన జీవితంలో ఎన్నడూ సంతృప్తి చెందేటువంటి హృదయం మనకు లేదు. How much ever you have, you are not satisfied. నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా నీకు తృప్తి అనేదే లేదు. If God gives you this one, దేవుడు ఏదైనా ఒకటి ఇస్తే you leave this one and look for the neighbors things what they అయితే have. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి నీ పొరుగువాడి దగ్గర ఉన్న వైపు చూస్తావు. God gives you one car, దేవుడు నీకు ఒక కారు ఇస్తే you see a bigger car. దానికంటే పెద్ద పక్కన ఉన్న కారు వైపు If చూస్తావు. God gives you a bigger car, దేవుడు నీకు ఒక పెద్ద కారు ఇస్తే you see for an imported car. అదే ఇంకా ఇంపార్టెంట్ కారు వైపు If God చూస్తావు. gives that car also, దేవుడు అది కూడా నీకు ఇస్తే you look for the latest car. ఇంకా లేటెస్ట్ గా వచ్చిన కారు వైపు You చూస్తావు. are never satisfied in your life. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ సంతృప్తి చెంది ఉండవు. This is the heart what we have. అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. God is telling, I will take all those heart and I will give you a new fresh heart like Jesus Christ. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి హృదయాన్ని తీసివేసి యేసు ప్రభు కలిగినటువంటి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. This heart says they will never get satisfied. నీకున్నటువంటి హృదయం ఎన్నడూ తృప్తి చెందదు. You will never be happy in your life. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు సంతోషంగా How ఉండలేవు. much ever things you have in your life, you will never be happy. నీ జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా నీకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. Yes or no? అవునా కాదండి? Yes or no? అవునా We కాదా? long for more, we ask for more. Our heart is so bad. మన హృదయం ఎంత చెడ్డదంటే మనకి ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి కావాలి కావాలంటాం. Our motives are so bad. మన ఉద్దేశములు చాలా మంచివి కాదు. Okay, when we come to wish a couple, ఒక జంటని ఒక వారిని మనం అభినందించినప్పుడు no, in your heart you will say happy married life. మనం మనసులో ఏమంటామంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాం. Our heart will not say happy married life. అయితే మన నోటితో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటాం కానీ మన For హృదయంతో my చెప్పం. son, he has educated so much, such a ugly daughter-in-law I got. For this person who is not educated, such a beautiful wife she is getting. నా కుమారుడు ఎంత బాగా చదువుకున్నాడు, అయితే నాకు వచ్చిన కోడలు మంచిది కాదు కానీ వీడికి ఏం చదువు లేకపోతే చూడండి ఎలాంటి కోడలు వచ్చిందని అంటారు. We have never been satisfied. ఎప్పుడు ఆయన తృప్తి చెందరు. God is telling, God will give you a new heart. దేవుడు ఉదయకాలం అంటున్నాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. God will give a heart which will worship God in spirit and in truth. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి నూతన హృదయాన్ని దేవుడు ఇస్తాను. Today we don't worship God in spirit and in truth. We worship to make people happy. మనం మన ఉన్న హృదయం ఎలాంటిదంటే మనుషులను సంతోషపెట్టేటువంటి పాటలు ఆరాధన చేస్తాం. Okay, we always consider what people will talk about us, what people will appreciate us. This is the way that we worship God. మనం ఎలాగ దేవుడిని ఆరాధిస్తూ ఉంటామంటే నా గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలని మనం ఆరాధిస్తాం. But when you get the heart from Jesus Christ, అయితే యేసుక్రీస్తు లాంటి హృదయాన్ని మనం సంపాదించుకుంటే your worship will not be from lips, your worship will be from your heart. నీవు చేసే ఆరాధన పెదవుల నుండి వచ్చేది కాదు, నీ హృదయములో నుండి వస్తుంది. Heaven will be happy because of your worship. నీ ఆరాధన చూసి పరలోకం సంతోషిస్తుంది. Heaven will come down when you start worshiping God. నీ యొక్క హృదయముతో నీవు ఆరాధించినప్పుడు పరలోకం కిందకు వచ్చేస్తుంది. When you have the heart of Jesus Christ, యేసు ప్రభువు లాంటి హృదయం నీకు ఉన్నప్పుడు, when you have this new heart, నీకు నూతన హృదయం ఉన్నప్పుడు you will not hate anybody, you will start loving everybody. ఎవరిని నువ్వు ద్వేషించవు, ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తావు. What is filled in our heart comes out of our mouth. Bible says no. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. How many of you know this verse? ఈ వాక్యం మీరు ఎంతమందికి తెలుసు? Whatever you have in your heart, నీ హృదయం దేనితోనైతే నిండి ఉంటుందో that only comes outside. అదే నీ నోట వెంబడి So బయటకు keep వస్తుంది. your hearts clean by heart which God gives you. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ హృదయంతో నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే, There are so many things that I have to share, but I will not be able to share. I will finish off as early as possible at the right time. సమయానికి నేను త్వరగా మీకు ముగిస్తాను, చెప్పవలసిన చాలా ఉన్నాయి. Okay, then
Then the third thing that God gives is దేవుడు మనకి ఇచ్చేటువంటి మూడోది ఏంటంటే the new spirit. నూతన ఆత్మను దేవుడు మనకి God ఇస్తాడు. gives us new spirit. నూతన ఆత్మను దేవుడు మనకి ఇస్తాడు. Again we will read Ezekiel chapter 36 and verse 26 only. యేసుకేలు గ్రంథం 36 అధ్యాయం 26 వచనం మనం చదివితే అక్కడ మనకు ఉంటది ఈ మాట. Here God does not give only a new heart, God also gives a new spirit. నూతన హృదయాన్ని మాత్రమే కాదు కానీ నూతన స్వభావాన్ని కూడా ఇస్తానంటున్నాడు. A spirit which is always enthusiasm. ఎల్లప్పుడు కూడా అత్య ఆసక్తిని కలిగినటువంటి హృదయం. A spirit which is always active and proactive. ఎల్లప్పుడు చురుకుగాను చక్కగా ఉన్నటువంటి ఆత్మను దేవుడు మనకి ఇస్తాడు. When your spirit is happy, నీ ఆత్మలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, when your spirit is good, నీ ఆత్మ బాగున్నప్పుడు you always keep smiling. నీవు ఎల్లప్పుడు నవ్వుతూ ఉంటావు. Otherwise, లేకపోయినట్లయితే you will feel ashamed to show your teeth. అసలు నీ పళ్ళుని బయట చూపించడానికే నువ్వు సిగ్గుపడుతూ ఉంటావు. Let me ask you a question. How many of you brushed your teeth this morning? ఈ ఉదయకాలం మీరు ఎంతమంది మీ పండ్లను తోముకున్నారు? బ్రష్ చేసి. Okay, if you brush your teeth, then you must smile. నీవు బ్రష్ చేస్తున్నప్పుడు నవ్వుతావు. Okay, you will start smiling. అప్పుడు నవ్వుకో పళ్ళు బయట పెట్టి నవ్వుకుంటూ నువ్వు చేస్తావు. Even while telling praise the Lord, ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు కూడా praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని అంటారు. That is also praise the Lord. అది కూడా ప్రైజ్ లార్డే. Praise the Lord, pastor. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. This is also praise the ఇది Lord. కూడా ప్రైజ్ లార్డే. When you have the spirit, new spirit within you, నీలో ఉన్నటువంటి ఆత్మను బట్టి when you say praise the Lord, నీవు ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు other person's sorrow will run away. ఆ ఎదుటోడిలో ఉన్నటువంటి ఆ దుఃఖం కూడా మాయమైపోద్ది. His problems will be vanished. ఆయన సమస్య కూడా మాయమైపోద్ది. When you have the good spirit, నీలో మంచి ఆత్మ కలిగి ఉన్నప్పుడు you can hug somebody with a good spirit. నీవు ఒక ఎదుటి వ్యక్తిని మంచి ఆత్మతో కౌగిలించుకున్నప్పుడు Hallelujah. హల్లెలూయా. Today we don't have new spirit from God. ఈ మనం ఆ నూతన ఆత్మను దేవుని దగ్గర నుండి That పొందుకోకపోతే is why we have doubts upon everything. ఈ ప్రతి ఒక్కరి మీద మనకు అనుమానాలు ఉంటాయి. Why this brother is sitting here? ఎందుకు ఆయన అలా కూర్చున్నాడు అదొక అనుమానం. There are so many seats there. Why did he sit here? అన్ని కుర్చీలు ఉన్నాయి కదా. For everything there will be doubt. ప్రతి ఒక్కరికి అనుమానమే. When your husband comes late, you will say, why 10 minutes late? భర్త ఆలస్యంగా వస్తే 10 నిమిషాలు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? Bus was late. బస్సు ఆలస్యంగా వచ్చింది. Why did bus come late? బస్సు ఎందుకు ఆలస్యంగా వచ్చింది? Doubt comes when the spirit is not good. నీ ఆత్మ సరిగా లేనప్పుడు నీకు అన్ని అనుమానాలే వస్తాయి. I'll tell you one example. ఒక ఉదాహరణ చెప్తాను. If husband and wife fights in the house, ఇంట్లో భర్త భార్యలు దెబ్బలాడుకున్నారు, పోట్లాడుకున్నారు అనుకోండి. evening they decide to pray. సాయంకాలం వారు ప్రార్థన చేయడానికి They నిర్ణయించుకుంటారు. kneel down. వారు మోకరిస్తారు. Do you think correct prayer will come? సరైన ప్రార్థన వస్తుందండి? After fighting, will you get correct prayer? దెబ్బలాడుకొని మోకరించి ప్రార్థన చేస్తే సరైన ప్రార్థన వస్తుందా? After every hallelujah, ప్రతిసారి హల్లెలూయా అని చెప్పినప్పుడు కూడా 20 years I lived with him. 20 సంవత్సరాలు ఈయనతో ఉన్నాను నేను. How he spoke. ఎలా మాట్లాడాడు? Hallelujah again. హల్లెలూయా ఆమేన్. Okay. So this is the prayer when your spirit is not okay. నీ ఆత్మ సరిగా లేనప్పుడు ఇలాంటి ప్రార్థనలు నువ్వు చేస్తావు. Even the connection between you and God will hampered. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం కూడా సరిగా ఉండదు. Today God is telling you, God will give you the new spirit. దేవుడు ఈ ఉదయకాలం నీతో చెప్తున్నాడు, నూతన స్వభావాన్ని, నూతన Even ఆత్మను if మీకు there is an ఇస్తాను. earthquake, you can have a good relationship with God. ఎలాంటి భయంకరమైన భూకంపాలు వచ్చినా సరే దేవుడితో నువ్వు సరైన సంబంధాన్ని కలిగి Even ఉంటావు. doctor calls you and say within 3 days you are going to die, still you can pray a good prayer. 3 గంటలకు నువ్వు లేచి ప్రార్థన చేస్తావు. No. Even if doctor calls you and he says within 3 days you will die, still you can do a good prayer. 3 రోజుల్లో నువ్వు చనిపోతావని డాక్టర్ గారు నీకు చెప్పినా సరే నువ్వు లేచి ప్రార్థన చేస్తావు. No. Don't get frightened. You are not going to die. మీరు చనిపోరు అని చెప్తున్నాను నేను. That's an example. That's all. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. అలా Okay, then when you have the spirit within yourself, నీలో అలాంటి మంచి ఆత్మ ఉన్నప్పుడు your prayer will be good, your Bible reading will be good, your worship will be good, your relationship will be good, and your movement will be always good. నీ నడక, నీ పడక, నీ యొక్క ప్రార్థన, నీ వాక్య ధ్యానము, నీ సత్సంబంధాలు అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. నీ ఆత్మ Sometimes we feel I am reading the Bible but I cannot understand like that person who is understanding. What is the reason? It is not about education. It is about the new spirit that you don't have in your life. నీవు బైబిల్
చదివినప్పుడు నీకు అర్థం కావడం లేదు, ఇంకొక వ్యక్తికి అర్థమవుతుందంటే దానికి కారణం ఏంటంటే నీకు సరైన ఆత్మ నీలో లేదు, నీ ఆత్మ సరిగా లేదు. If you have the right spirit, నీకు సరైన ఆత్మ ఉన్నప్పుడు your spirit will get aligned with the Holy Spirit. నీ ఆత్మ ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవునితో కలుసుకుంటుంది. Because we don't have the good spirit, మనకు మంచి ఆత్మ లేనప్పుడు, that is why our alignment is not with the Holy Spirit. మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం కలుసుకోలేకపోతున్నాం. So what is the first new thing that God is giving? కాబట్టి మన జీవితంలో దేవుడు చేసేటువంటి ఒక నూతన మొదటిదేంటి? న్యూ సాంగ్. అయ్యో, you didn't have breakfast? Don't have energy? What is the first thing? దేవుడు మన జీవితం చేసే మొదటిదేంటి? New song. Okay, very good. What is the second thing? దేవుడు మన జీవితంలో చేసే రెండో కార్యం ఏంటి? New heart. What is the third thing? మూడోది దేవుడు చేసే నూతన కార్యం ఏంటి? New spirit. నూతన ఆత్మ. And the fourth thing is, నాలుగోది ఏంటంటే God will give you a new name. దేవుడు మనకు నూతన పేరు ఇస్తాడంట. Okay, God is going to give you a new name. దేవుడు మనకు ఒక నూతన పేరుని ఇస్తాడు. How many of you want to have this new name? మీలో ఎంతమందికి ఈ యొక్క నూతన పేరు కావాలి? You want or not? మీకు కావాలా వద్దా? అయ్యయ్యో. Okay, God is going to give you a new name. దేవుడు మీకు నూతన పేరుని ఇవ్వబోతున్నాడు. When you see from Genesis, we can see that God has changed many people's name. మనం ఆది కాండం నుండి మనం బైబిల్లో చూస్తే అనేక మంది పేర్లు దేవుడు మార్చేశాడు. God is going to give you a new name for you. దేవుడు ఇప్పుడు నీకు ఒక నూతన పేరు ఇవ్వాలని చూస్తున్నాడు. And God has proved that in the Old Testament he has changed many people's name. అనేక మంది వ్యక్తుల యొక్క పేర్లు మార్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. A Bible is our reference. ఆ బైబిల్లో మనం చూసినట్లయితే okay, we can see that God changes from Abraham to Abraham. మా బైబిల్లో మొట్టమొదట అబ్రహాముగా మార్చాడు. Okay, Sarai to Sarah. శారా కూడా శారాయిగా మారిపోయింది. From Simon to Peter. సైమోను పేతురుగా మారిపోయాడు. From Jacob to Israel. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. What is the difference? ఏంటి తేడా? What is the meaning of Jacob? యాకోబు అంటే అర్థం ఏంటి? Cheater. మోసగాడు. If somebody is calling Jacob, ఎవరైనా సరే యాకోబు అని పిలుస్తున్నారంటే, in other words we call him cheater, please come. రెండో దాని అర్థం ఏంటంటే మోసగాడా ఇట్రా అని అర్థం. Cheater, go get one glass of water. మోసగాడా ఇదిగో గ్లాస్ నీళ్ళు తాగు. Cheater, go sit there. మోసగాడా వచ్చి కూర్చో. Is anybody Jacob here? Please forgive me. దయచేసి ఇక్కడ ఎవరైనా యాకోబు అని పేరు ఉంటే నాకు okay, I am not talking anything which is outside the Bible. I am talking which is existing in the Bible. The meaning of Jacob is cheater. నేను బైబిల్లోంచి మాట్లాడుతున్నాను. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. So God changed this Jacob into Israel. అలాంటి మోసగాడైనటువంటి యాకోబు యొక్క పేరుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. What is the meaning of Israel? ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటండి? It is the blessing of the nation. అది ఆశీర్వాదమైనటువంటి జనాంగం. Hallelujah, from cheater to the blessing of the nation. మోసగాడు ఆశీర్వాదకరమైన జనాంగంగా మారిపోయాడు. God will change your character. God will change your name. God will change the meaning of your life in this moment, because I believe when God speaks, he does it. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ స్వభావాన్ని, నీ పేరుని, నీ యొక్క పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చేస్తాడు. Bible says if you believe, you can see the glory of God. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. If you believe, you can see the glory of God. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. For some years Jacob was called as a cheater. After he met God, his name was changed into Israel. యాకోబు మోసగాడిగా జీవించాడు, కానీ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత అతడు గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయాడు. What is the meaning of Abraham? అబ్రహాం అంటే అర్థం ఏంటి? Exalted father. తండ్రికి పైన ఉన్నవాడు అని అర్థం. Okay, exalted father. తండ్రికి హెచ్చించబడినవాడు. The highest father. ఉన్నతమైన తండ్రి. When he has this name, not in one child is there. ఒక బిడ్డతో ఉన్న పేరు కాదు అది. In Telugu there is one proverb, no? జనం పేరు పెద్ద పేరు తాగకు నీళ్ళు లేదు. పేరు పెద్దది ఊరు దెబ్బది అంటాం కదా. ఓకే, సో పేరు పెద్ద పేరు తాగకి నో వాటర్ టు డ్రింక్, నేమ్ ఇస్ వెరీ బిగ్. చూడడానికి పెద్ద పేరు, తినడానికి తిండి లేను. ఓకే, ఇన్ ద సేమ్ వే, అదే విధంగా ఇన్ ద సేమ్ వే అబ్రహాం మీన్స్ ఎగ్జాల్టెడ్ ఫాదర్, నాట్ ఈవెన్ వన్ సన్ ఇస్ దేర్. అలాగే అబ్రహాం అనే పేరుకి అర్థం ఏంటంటే జనములకు తండ్రి అని అర్థం, కాకపోతే ఒక్కడికి ఒక బిడ్డ కూడా లేడు. గాడ్ యాడెడ్ ఏ స్మాల్ సౌండ్ హా ఇంటూ అబ్రహాం. అయితే అబ్రహాముకి ఒక్క పదాన్ని కలిపాడు, అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు. ఓకే,
Abram became Abraham. అబ్రహాముగా మారాడు. After this Ha came into his name, ఆ పేరులోకి హా ఎప్పుడైతే చేరిందో exalted father went off. తండ్రిగా పోయాడు. Now the new meaning comes, father of many. అనేకులకు విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. Now you tell me which is better, exalted father, no children. ఉన్నతమైన తండ్రి అని పేరు పెట్టుకున్నాడు కానీ పిల్లలు లేరు. Okay, now he is getting a new name which says that he is the father of many people. Isaac is born into his life. అయితే దేవుడు ఆయన అబ్రహాముగా మార్చినప్పుడు అనేక మందికి జనములకు తండ్రిగా మారిపోయాడు. ఇస్సాకు సంతానం. Yeah, when God changes your name, దేవుడు నీ పేరును మార్చినప్పుడు, when God changes your name, దేవుడు నీ పేరును మార్చినప్పుడు, it is for a purpose that God changes your name. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నీ పేరు మారుస్తాడు. When God changes the name, he has a purpose in your life. దేవుడు నీ పేరు మారుస్తున్నాడంటే దాని వెనకాతల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. Abraham is the name which his father and mother gave. అంటే అబ్రహాం అనే పేరు తన తల్లిదండ్రులు పెట్టారు. They also had, might be they would have had a dedication service. వాళ్ళు కూడా ఏదో ఒక డెడికేషన్ సర్వీస్ పెట్టొచ్చు. They would have given biryani to everybody. ప్రతి ఒక్కరికి బిర్యానీ పెట్టొచ్చు ఆ రోజు. They did not know by keeping Abraham he will not have any children even after 100 years. అయితే అబ్రహాం అని పేరు పెట్టినప్పటికీ పిల్లలు లేకుండా ఉండొచ్చు. Okay, now God is changing his name. అయితే ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఎలా మార్చేశాడు? And the whole nation is coming under Abraham. అబ్రహాము ద్వారా సమస్త జనాంగాలు. Today God is telling God is going to change your name with a purpose. దేవుడి ఉదయ కాలము నీ పేరును ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మార్చబోతున్నాడు. When God changes the name, he will put purpose in your life. దేవుడు ఒక తన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి నీ పేరును మార్చబోతున్నాడు. All this time you did not know where you were going, why you are living, why you are born in this world, you did not know. ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు. But today God is telling you are a believer in Jesus Christ. అయితే ఈ దినము దేవుడు నీతో చెప్తున్నాడు, క్రీస్తునందు నీ విశ్వాసవి. You are a royal priesthood. నీవు రాజులైన యాజక సమూహం. You are the ambassadors for Christ. మనము క్రీస్తు యొక్క రాయబారులం. And we are the disciples of Jesus Christ. యేసు ప్రభువు యొక్క శిష్యులం మనం. We are called the children of the most high God. ఉన్నతమైన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. So there is a purpose in your life after you getting this name. కాబట్టి ఈ పేరు పొందుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల దేవుడికి ఉన్నది. Even though you are living in this world, you will not live for the world, but you live for God. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ నీవు ఈ లోకం కొరకు కాదు కానీ దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. Your name may be Ramakrishna Govinda, no problem. నీ పేరు రామకృష్ణ గోవింద ఏదైనా వచ్చు. If you are a child of God, you are the royal priesthood. నీవు దేవుని బిడ్డవైతే నీవు రాజులైన యాజక సమూహం. God gives you a title for you, God gives you name for you, and with this name God also gives purpose in your life. దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క పేరు వెనకాతల ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు నీకు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Are you happy this morning that God is going to change your name? దేవుడు నీ పేరును ఒక ఉన్నతముగా మార్చబోతున్నాడని సంతోషంగా ఉందా నీకు? No. My mummy and daddy gave this name, it is not to be changed. మా అమ్మ నాన్న పెట్టిన పేరు నాకు చాలు, నా పేరు మారద్దు అనుకుంటున్నావా? Okay, if anybody says like that, you are exempted from naming ceremony. నీ యొక్క నామకరణ కూటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. Do you know our names are written in the book of life? మన యొక్క పేర్లు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడిన తెలుసా మీకు? What is the name that will be written there? అక్కడ ఏం పేర్లు రాయబడతాయి? I don't know. నాకు తెలియదు. I don't know really. నిజంగా నాకు తెలియదు. But I know that God is going to write the right name which he has given to us. అయితే దేవుడు మనకి ఏ పేరైతే పెట్టాడో ఆ పేరు మాత్రమే పరలోకంలో జీవ గ్రంథంలో రాస్తాడు. There are hundreds and thousands of Daniel in this world. ఈ లోకంలో వందల కొలది వేల కొలది దానియేలు పేర్లు ఉండొచ్చు. There are hundreds and thousands of Edwin in this world. వందలు వేల కొలది ఎడ్విన్లు పేర్లు ఈ లోకంలో ఉండొచ్చు. When I was studying, my name, my initial was same. Two people were there. Teachers always used to get confused. నేను చదువుకున్నప్పుడు నా పేరు కలిగిన ఇద్దరు ఉండేవాళ్ళు. టీచర్స్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయేవారు. Because initial also same, name is also same. ఎందుకంటే మా యొక్క ఇంటి పేరు ఒకటే, మా పేరు ఒకటే. If the initial at least changes, they can identify. కనీసము ఆ యొక్క ఇంటి పేరు మారినా సరే గుర్తుపెట్టగలరు. But God will identify each person because he knows by our name. అయితే మనలో ప్రతి ఒక్కరి పేరు ద్వారా ఆయన వ్యక్తిగతంగా మనల్ని గుర్తెరిగిన దేవుడు. Night you see in the sky, రాత్రిపూట నువ్వు ఆకాశం వైపు చూసి
There are different types of stars. ఎన్నో రకరకాలైనటువంటి నక్షత్రాలు But ఉంటాయి. hundreds and thousands of stars look very similar, very same size also. అయితే అన్ని కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా వ్యత్యాసంగా ఉంటాయి. ఏవి ఒకేలా ఉండవు. Bible says that God will call each star by its name. అయితే దేవుని వాక్యం చదివిస్తుంది ఆ నక్షత్రాలకి ప్రతి దాన్ని పేరు పెట్టి దేవుడు Have పిలుస్తాడు. you read the Bible about this verse? ఈ వాక్యం బైబిల్ ఉందని మీకు తెలుసా? Now we cannot count the stars, but God can call each star by its name. ఈ కోట్ల కొలది నక్షత్రాలు మనం లెక్క పెట్టలేము కానీ దేవుడు అయితే ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడంట. And the next new thing that God is going to do is దేవుడు తర్వాత మన జీవితంలో చేసే నూతన కార్యం ఏంటి? He makes a new covenant in our life. దేవుడు మన జీవితంలో ఒక నూతన నిబంధన చేయబోతున్నాడు. Jeremiah chapter 31 verse 31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనములో. Okay, let's turn our Bible to Jeremiah chapter 31 and 31. మీ బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ God is వచనం. going to make a new covenant. దేవుడు మీతో ఒక నూతనమైన నిబంధన చేయబోతున్నాడు. These are the things which are very important. I'm telling only 10 out of most important things. ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. New covenant. Somebody read Jeremiah chapter 31 verse 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. The days are coming, declares the Lord, when I will be making a new covenant with the people of Israel. Okay, with the people of Judah. Why there is two nations mentioned here? ఇక్కడ ఈ వాక్యంలో రెండు జనాంగాల గురించి ఎందుకు రాయబడ్డాయి? God is telling, I will make a new covenant with Israel and Judah. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను నేను ఒక కొత్త నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. After the death of Solomon, the kingdom was divided into two. అలాగే సొలొమోను తర్వాత ఆ రాజ్యం కూడా రెండుగా విడిపోయింది. Okay, after the death of Solomon, the king, they were not strong, so the kingdom was divided into two parts. సొలొమోను మరణించిన తర్వాత రాజ్యం బలహీనమైపోయి రెండు భాగాలుగా విడిపోయింది. The upper part is called as northern kingdom, the lower part is called as southern kingdom. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యములుగా విడిపోయాయి. The upper part is called Israel and the lower part is called as Judah. అదే పైన ఉన్నవాడు ఇశ్రాయేలు వారు గాని కింద వారు యోధా రాజ్యములుగా విడిపోయాయి. In the upper part we have 10 tribes, in the lower part we have 2 tribes. అవి 10 గోత్రాలుగాను మిగతా 2 గోత్రాలుగాను విడిపోయాయి. So God is telling, I will make the covenant, a new covenant with both Israel and Judah. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయబోచున్నాను. I am going to have a new covenant with these two people. నేను ఈ ఇద్దరు జనాంగాలతో నూతన నిబంధన చేయబోచున్నాను. What is the new covenant that God is going to make? దేవుడు చేసేటువంటి ఆ నూతన నిబంధన ఏంటి? When you read Jeremiah chapter 30 verse 22, ఇర్మియా గ్రంథము 30:22వ వచనం చదివితే God is telling that I will be your God and you will be my people. నేను మీ దేవుడై ఉంటాను మీరు నా ప్రజలై ఉంటారు. All these days before it was not like this. ఇంతవరకు మీరు అలాగ లేరు. There is a word mentioned in the Old Testament that God is telling, I will never be your God. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము నేను ఎప్పుడు మీ దేవుడిని కాదు అన్నాడు. There is a Hebrew word which is mentioned that lo ami. హీబ్రూ పదం లో ఆమి అని రాయబడింది. Everybody say lo ami. లో ఆమె అనేటువంటి పదాన్ని రాయబడింది హెబ్రూ భాషలో. Okay, everybody say lo ami. లో ఆమి అని చెప్పండి. What does it mean? దాని అర్థం ఏంటి? లో ami means లో God ఆమి is అని telling, I am not your God. దేవుడు అంటున్నాడు నేను మీ దేవుడిని కాను. లో ami means I am not your God. లో ఆమి అనేటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే నేను మీ దేవుడిని కాను. After these people disobeyed God, తన ప్రజలు దేవునికి అవిధేయులైనప్పుడు, after they started worshipping some other god, దేవుని విడిచిపెట్టి మిగతా దేవతల వారు పూజించినప్పుడు God is angry with these people and he is telling that I don't want to be your God. దేవుడు వారి మీద కోపగించి అంటున్నాడు ఇక మీదట నేను మీ దేవుడిగా ఉండను. He is telling that lo ami. ఆయన చెప్తాడు లో ఆమి అంటే ఇక మీదట నేను మీ దేవుడిని కాను. But now in this chapter 31 he is telling that I will make a new covenant. అయితే ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం దేవుడు ఇక్కడ అంటున్నాడు నేను మీతో
క్రొత్త నిబంధన చేయబోచున్నాను. What is that new covenant? ఏంటి ఆ నూతన కొత్త నిబంధన? I will be your God and you will be my people. నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. You will be my people and I will be your God. మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి. This is the new covenant that God is making. దేవుడు మనతో చేసేటువంటి క్రొత్త నిబంధన అదే. All these days you were strangers to God. ఎంతకాలము మీరు దేవునికి క్రొత్త వారిగా అన్యులుగా ఉన్నారు. But today you are going to become God's own people. అయితే ఈ దినాన మీరు దేవునికి సొంత ప్రజలుగా మారబోతున్నారు. God is telling, I will take all the responsibility of your life. నీ జీవితంలో నీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. What does it mean that we are his people? దాని అర్థం ఏంటంటే మనం ఆయన ప్రజలము. When we become his people, మనం ఆయన ప్రజలుగా మారినప్పుడు my career belongs to him. My future belongs to him. నా భవిష్యత్తు ఆయనకి చెందింది. I see lot of youngsters here. Your life partner, choosing your life partner becomes God's responsibility. నా జీవితంలో నాకు వచ్చేటువంటి నా జీవిత భాగస్వామి కూడా దేవుని యొక్క చిత్తమే. In ups and downs it is the responsibility of God. నా జీవితంలో వచ్చే ఒడిదుడుకులన్నిటికి కూడా దేవుడే నాకు ఆధారం. And when God says I am your God, దేవుడు అన్నప్పుడు నేను మీ దేవుడు అని చెప్పినప్పుడు I will become your God, what does it mean? నేను మీ దేవుడిని అంటే దాని అర్థం ఏంటి? There is no chance for you to escape from me. ఆయన నుంచి ఇంకా తప్పించుకునే అవకాశం మీకు లేదు. I am God, I am the only God. నేనే దేవుడిని, నేను ఒక్కడే దేవుడు. You cannot turn to your left, you cannot turn to your right, you always have to see me. కుడివైపు ఎడమవైపు ఇటు అటు తిరగడానికి అవకాశం లేదు. I am your God. నేను మీ దేవుడిని. I am your God for all the things. అన్ని విషయాల్లో నేను నీకు దేవుడిగా ఉంటాను. When you go to hospital for gastric trouble, there is one doctor. నీవు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్. If you have problem with your 32 teeth, you will have one doctor. నీ 32 పళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ENT there is one more doctor. అక్కడ ENT డాక్టర్ ఉండకపోవచ్చు. For your heart there is some other doctor. లేకపోతే నీ గుండెకి సంబంధించి డాక్టర్ ఉండొచ్చు. For when God says I am your God, అయితే దేవుడు నేనింది దేవుడు అని చెప్పినప్పుడు there is no God for education. దేవుడికి ఏ విధమైనటువంటి చదువుకునే డాక్టర్ అవసరం లేదు. Okay, we have no for education one God, for money one God, for business one God. When you start something one God, street God, house God. There is no God like that. There is only one God. మనకి డబ్బుకు ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, రోడ్డుకి ఒక దేవుడు, ఎన్నో దేవుళ్ళు ఉంటాయి కానీ ఈ దేవుడు అన్నాడు అన్నిటికీ నేనే దేవుడు. This is the new covenant that God is making. అలాంటి గొప్ప దేవుడు నీతో క్రొత్త నిబంధన చేస్తున్నాడు. There is a covenant that God is telling, I will take complete responsibility of your life. నీతో దేవుడు ఎలాంటి నిబంధన చేస్తున్నాడంటే నీ జీవితంలో సంపూర్ణమైన బాధ్యతలు నేనే తీసుకుంటాను. When God says I am your God, then he says that there is no chance of escape. కాబట్టి నేనే నీ దేవుడిని అని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇంకా మనం దేవుడి నుంచి తప్పించుకునే అవకాశాలే లేవు. So how much we finished? ఎలాగ దాన్ని ముగిస్తున్నారు? Okay, how much did we finish? అది ఎలా ముగించారు? ఒకటి new songs, నూతన గీతం, new heart, నూతన హృదయం, new spirit, నూతన ఆత్మ, new covenant, నూతన నిబంధన, new name. నూతన పేరు. And God is telling, God is going to give a new testament. ఇంకోటి కాదు, నూతన సాక్ష్యము దేవుడు ఇస్తాడట. New testament. నూతన నిబంధన ఇస్తాడంట. Matthew chapter 26 verse 28. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. When you read Matthew chapter 26 verse 28, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చదివితే we are talking about a new testament. అక్కడ ఒక నూతనమైనటువంటి నిబంధన గురించి What does the Old Testament says? పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుంది? An eye for an eye and for a tooth for a tooth. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడుతుంది. Okay, if you are seeing something which is bad, pluck your eyes. ఏదైనా సరే చెడ్డగా నువ్వు చూస్తే వెంటనే కన్ను పీకేయాలి. When you rob something, cut your hands. ఏదైనా సరే నువ్వు దొంగతనం చేస్తే చెయ్యి నరికేయాలి. Okay, if you are caught in the adultery, make that person stand in the middle of the road and stone and kill him. ఏదైనా వ్యభిచార పాపంలో నువ్వు పట్టబడితే రాళ్లతో కొట్టి నిన్ను చంపేయాలి. This is what Old Testament says. ఇది పాత నిబంధన యొక్క పరిస్థితి. But the New Testament says there is grace in the presence of God. అయితే నూతన నిబంధనలో తెలియజేస్తుంది దేవుని కృప వచ్చింది. You need not take goat, you need not take buffalo, you need not take pigeon for sacrifices for your sins. నువ్వు ఏ విధమైనటువంటి గొర్రెలను, ఎద్దులను, పక్షులను బలి అవసరం లేదు.
But you have the one and the only sacrifice, and that is Jesus Christ, which has finished his work. మనందరి కొరకు యేసుక్రీస్తు వారు ఒక్కరే బలి పశువుగా మారిపోయారు. Only thing that we need to do is believe in the name of Jesus Christ. మీరు చేయవలసినంత ఒక్కటే, ఆ ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. Okay, this is what the New Testament, a complete change. క్రొత్త నిబంధన ఇదే, పూర్తిగా మార్చినటువంటి పరిస్థితి. What I have to go through, Jesus has gone through. నేను దేని గుండా వెళ్ళవలసి వచ్చిందో అది ప్రభువు దాని గుండా వెళ్ళారు. What I have to suffer, God has suffered on my behalf. నేను ఏదైతే శ్రమ అనుభవించాలో నా పక్షముగా యేసు ప్రభు ఆ శ్రమ అనుభవించారు. Okay, next one is, seventh one is, ఏడోది ఏంటంటే a new man. నూతన వ్యక్తిగా చేస్తాను. Ephesians chapter 4 verse 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. Okay, Ephesians chapter 4 verse 24, it says that we become a new man. నూతన పురుషుడు. Okay, new man means not women is exempted. New man means it's a common gender. Man and woman both together, they will become new. అది న్యూ మ్యాన్ అంటే ఓన్లీ ఒక పురుషుడు మాత్రమే కాదు, కానీ నూతన వ్యక్తిగా మారుతాడు. We are going to become a new people. ఇక్కడ నూతన ప్రజలుగా దేవుడు మనల్ని మారుస్తాడు. What will happen in us? మనలో ఏం జరుగుతుంది? Now let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. Before coming to the Lord Jesus Christ, we were telling so many lies. మనం ప్రభు అయిన యేసు దగ్గరికి రావడానికి ముందుగా ఎన్నో అబద్ధాలు మాట్లాడి ఉండొచ్చు. Yes or no? అవునా కాదా? Let us agree in the presence of God, because God knows దేవుని everything. సన్నిధిలో మనం ఒప్పుకుందాం. Okay, because God knows everything. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు. When we don't want to go to school, suddenly fever will come. మనకు స్కూల్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా జ్వరం వచ్చేస్తుంది. Okay, urgent stomach ache will come. వెంటనే కడుపు నొప్పి వచ్చేస్తుంది. Okay, all this will come when we don't want to go to school and college. మనం కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. Okay, when a person who has given the loan comes, suddenly child will go and say, my father is not there. ఎవరైనా సరే అప్పు చేసిన వాళ్ళు ఇంటికి వస్తే మా నాన్న ఇంట్లో లేడని చెప్తాం. Okay, but father will be in the toilet hiding. బాత్రూమ్ లో ఉంటాడు వాళ్ళ నాన్న. We had a different character. We were different people before Jesus Christ could come to us. యేసు ప్రభువు దగ్గరికి మనం రాక మునుపు ఎలాంటి అబద్ధికులుగా, ఎలాంటి మోసగాలుగా ఒకప్పుడు ఉండేవాళ్ళం. But today we think 100 times to tell even one single lie. అయితే దేవుని దయని బట్టి ఈ రోజు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా నిలబడుతున్నాం. You know, our eyes always goes here and there. ఒకప్పుడు ప్రభువు దగ్గరికి రాక మునుపు మన కళ్ళు వ్యర్థత్వమై అటు ఇటు చూస్తూ ఉండేవి. We see the wrong things. ఎన్నో చెడ్డ దృశ్యాలు చూస్తూ ఉండేవాళ్ళం. But inside something is telling that you are a person who was baptized, you are not supposed to see all these things. అయితే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు అలాగ అటు ఇటు చూడకూడదని దేవుడు చెప్తా ఉంటాడు. Okay, so we become a new people. కాబట్టి మనము నూతన ప్రజలుగా మారిపోతాం. We become new people because our eyes see differently. మన చూపులు వ్యత్యాసంగా ఉంటాయి. Our tongue speaks differently. మన మాటలు వ్యత్యాసంగా ఉంటాయి. And whatever we hear is also so different. మన వినేవి కూడా చాలా తేడాగా ఉంటాయి. Our behavior changes. మన ప్రవర్తన మారిపోద్ది. Our character changes. మన వ్యక్తిత్వం మారిపోద్ది. Our attitude changes. మన వైఖరి మారిపోద్ది. Our desires changes. మన యొక్క ఉద్దేశాలు, కోరికలు మారిపోతాయి. Because we become a new people. మనము నూతన ప్రజలుగా మారిపోతాం. And the eighth one is, ఎనిమిదోది ఏంటంటే John chapter 13 verse 34. యోహాను సువార్త 13:36 చూస్తే, 34 చూస్తే, new commandment is given to us. నేను మీకు నూతన ఆజ్ఞనిస్తున్నాను. Okay, John chapter 13 verse 34. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. Somebody can read it? ఎవరైనా చదవండి. I give you a new command, love one another as they loved you. Okay, so what is the new commandment that God is giving? దేవుడు మనకి ఇస్తున్నటువంటి నూతన ఆజ్ఞ ఏంటి? కృత ఆజ్ఞ. Okay, this love is not love that the young people love, no, boy and girl, not that love. This is different love, brotherly love, sisterly love. ఈ ప్రేమ కాదు, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఇంకొక ప్రేమ. Okay, don't tell that one pastor came from Bangalore, he taught us how to love. బెంగళూరు నుంచి పాస్టర్ గారు వచ్చారు, ఆయన ఎలాగ ప్రేమించుకోవాలో చెప్పడని చెప్పొద్దు. He said this is the new commandment, we have to love somebody. నేను కొత్త ఆజ్ఞ ఇచ్చాను. I am not talking about that love, I am talking about brotherly love and a sisterly love. నేను అలాంటి చెత్త ప్రేమ గురించి చెప్పట్లేదు, కానీ సహోదర ప్రేమ గురించి నేను చెప్తున్నాను. Okay, this is the new commandment that God is giving. Don't hate anybody. దేవుడు ఇచ్చేటువంటి కొత్త ఆజ్ఞ ఏంటంటే దయచేసి ఎవరిని ద్వేషించొద్దు. Love your enemies. నీ
శత్రువులను కూడా ప్రేమించండి. Love your neighbors. నీ పొరుగు వారిని ప్రేమించు. Even if the neighbor comes and puts all the dirty in your compost, still you love him. మీ పొరుగు వారు వచ్చి ఆ చెత్త అంతా నీ ఒక ఇంట్లో వేసినప్పుడు కూడా అయినప్పటికీ వారిని ప్రేమించు. If somebody cheats your money, still you love them. ఎవరైనా సరే నిన్ను మోసగించి డబ్బు తీసుకుంటే వారిని ఇంకా క్షమించి ప్రేమించు. If somebody tells something that what you have not done, still love them. నీవు ఏదైనా చేయకపోయినా నీ మీద నేరం మోపితే అయినప్పటికీ వారిని ప్రేమించు. Somebody hates you, still love them. ఎవరు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని ప్రేమించు. This is the new commandment that God is giving. దేవుడు మనకిస్తున్న క్రొత్త ఆజ్ఞ ఇదే. Okay, did you understand? మీకు అర్థమవుతుందా? Did you understand? మీకు అర్థమవుతుందా? Is God good to us? దేవుడు మనలో ఉన్నప్పుడు Okay, the next one is God gives us New Jerusalem. మరొకటి ఏంటంటే నూతన యెరూషలేమును మీకు ఇస్తానంటున్నాడు. Okay, New Jerusalem, Revelation chapter 21 verse 3 and verse 10. నూతన యెరూషలేమును మీకు నేను ఇస్తానంటున్నాడు ప్రభు. Okay, New Jerusalem. నూతన యెరూషలేము. What is the old Jerusalem? I have not gone to Jerusalem till now in lifetime. ఇంతవరకు కూడా నేను యెరూషలేముకి వెళ్ళలేదా? పాత Is there anybody gone to Jerusalem here? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యెరూషలేముకి వెళ్ళారా? No one. I also not gone. నేను కూడా వెళ్ళలేదు. I do not know what is the present Jerusalem. How can I know the old Jerusalem? అసలు ముందు ఇప్పుడున్న ఇశ్రాయేలు ఎలా ఉందో నాకు తెలియదు. అప్పుడున్న Okay, Jerusalem is a place of worship. యెరూషలేం అనేది ఆరాధించే స్థలం. Jerusalem is the place where festivals are celebrated. అన్ని పండగలు ఆచరించేటువంటి స్థలం యెరూషలేం. Jerusalem is the place where people come and give sacrifices. యెరూషలేం అంటే అర్థం ఏంటంటే ప్రజలు వచ్చి బలులు అర్పించే స్థలం. Jerusalem is a place where the high priest is available to enter into the holy of holies. ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి ప్రధాన యాజకుడు బలులు అర్పించే స్థలమే యెరూషలేము. Once in a year, 7 times they used to gather in Jerusalem to meet the friends, relatives and neighbors. ఆ సంవత్సరానికి 7 సార్లు యెరూషలేములో కలుసుకొని అందరూ కలుసుకొని అక్కడ బలులు అర్పిస్తూ ఉంటారు. Jerusalem is a pilgrimage. యెరూషలేం అనేది ఒక తీర్థయాత్ర స్థలం. It is there in the high place. Jerusalem is in a high place on the mountain. ఆ యొక్క కొండ ప్రాంతాల మీదటువంటి పట్టణం యెరూషలేము. In today's understanding, Jerusalem means the church. ఈ దినాల్లో యెరూషలేం అంటే అర్థం ఏంటంటే సంఘము. Okay, church. God will give you a new church. కాబట్టి దేవుడు ఒక నూతన సంఘాన్ని ఇస్తాడు. Okay, it is not the new building. ఇదే నూతన భవనం కాదు. If God gives, let us take it, no problem. ఆ దేవుడు ఇస్తే తీసుకోండి, మంచిదే. Okay, but what God is talking is not a new construction. God is talking about the new circumstance which is prevailing in the church. ఇక్కడ నూతన నిర్మాణం గురించి మాట్లాడడం లేదు కానీ నూతన పరిస్థితులను చేస్తానంటున్నాడు దేవుడు. For many churches, అనేక సంఘాలు, church is an exhibition. చర్చ్ అనేది ఒక ఎగ్జిబిషన్ లాగా అయిపోయింది. Okay, exhibition for the saints. ఆ యొక్క భక్తులకి అది ఒక ఎగ్జిబిషన్ అయిపోయింది. He is the worship leader, he is the guitarist, he is the drummer, he is the prayer warrior, he is this one, he is that one, he is very 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 holy. No, that is not the way that God is working. సంఘాలు ఎలాగయ్యావంటే ఈయన మ్యూజిషియన్, ఆయన బోధకుడు, ఈయన గాయకుడు అని వారితోనే నిండిపోయినటువంటి ఒక పెద్ద మ్యూజియం అయిపోయింది. Okay, please do not misunderstand because many musicians are still దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. ఈ నెలలో మన చర్చిలో మ్యూజియం లాగా many churches, you can find they will be exalting people in the church. ఈ దినాల్లో అనేక చూడండి సంఘాల్లో ప్రజలను హెచ్చిస్తూ ఉంటారు. Okay, but what we need to exalt is the God who is prepared this church. అయితే మనము దేవుణ్ణి మాత్రమే హెచ్చించే స్థలముగా మన సంఘం ఉండాలి. The word of God says that దేవుని వాక్యం సెలవిస్తుంది there are 3 purposes for which church is existing in this world. ఈ యొక్క లోకములో 3 కొరకు మనం రావాలి. There is 3 purposes of the church in this world. ఈ లోకంలో ఉన్నటువంటి సంఘం యొక్క 3 విషయాలు ఉన్నాయి. The first one, to exalt God. మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి హెచ్చించాలి. Okay, exalt God. Church is the main purpose of the church is to exalt God. సంఘం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే దేవుణ్ణి హెచ్చించాలి. And the second purpose of God is to evangelize the lost. రెండోది ఏంటంటే నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి. So exalt God and evangelize the lost. కాబట్టి దేవుణ్ణి హెచ్చించాలి, సువార్త ప్రకటించాలి. And edify the laborers in the church. 80% మంది సహాయకులు ఉండాలి. Okay, so the laborers must be edified, the laborers must be trained, the laborers must be developing, they should be growing and become matured in the God. కాబట్టి సంఘములో ఉన్నవారు ఆత్మీయంగా ఎదుగుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. But the first and the foremost purpose of the church is to see that God's name is exalted. అయితే మొట్టమొదట సంఘములో మనం చూడవలసింది ఏంటంటే
దేవుని యొక్క నామము హెచ్చించబడాలి. New Jerusalem will always praise God and worship God. నూతన యెరూషలేమును ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. It will be a praise and worship place. ఇది స్తుతించి ఆరాధించే స్థలము. You know a king called Jehoshaphat. యెహోషాపాతు గురించి మీరు విన్నారు కదా. Okay, there was 3 kings who were trying to attack him. ముగ్గురు రాజులు ఆయన మీద దాడి చేయడానికి వస్తున్నప్పుడు He did not use the sword, he did not use the spear. ఆయన ఏదో ఒక ఈటెను బల్లెమును కత్తిని ఉపయోగించలేదు. He sent the choir team front. అంతే choir team ను ముందుకు పంపించాడు. They will be singing and going. వారు పాడుతూ ముందుకు వెళ్తున్నారు. As they were worshiping God, వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా all these 3 kingdoms fought with one another. Not one person was alive. ఆయన మీదకి దండెత్తడానికి వచ్చిన ఈ ముగ్గురు శత్రువులు వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. Okay, if we all start fighting, వాళ్ళకు వాళ్ళే పోట్లాడుకున్నారు. not now, after the service. Okay. Okay, so if we all start fighting, కాబట్టి అందరూ కలిసి పోట్లాడుకున్నప్పుడు at least one person will be alive, ఒక్క వ్యక్తి అయినా సరే సజీవుడిగా ఉండాలి కదా. At least 1 or 2 people will be alive. ఒకళ్ళిద్దరు అయినా సరే. But on that day when these people were singing, అయితే ఈ ప్రజలు ఆ రోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు there was 3 enemies coming against Jehoshaphat. యెహోషాపాతుకు విరోధంగా ముగ్గురు శత్రువులు వస్తున్నప్పుడు they were fighting among themselves. All of them died. అంతే వాళ్ళకు వాళ్ళే పోట్లాడుకొని అందరూ చనిపోయారు. That is the power of worship. ఆరాధనలో అలాంటి గొప్ప శక్తి ఉంది. A church will change into a place of worship when enemies will be destroyed by themselves. ఈ యొక్క సంఘము దేవుని స్తుతించి ఆరాధించగా మారుతున్నప్పుడు శత్రువులు నాశనం అయిపోతారు. Pray for 24 hours, 48 hours, 72 hours. Prayer is not singing, not required. 72 గంటలు 40 గంటలు 20 గంటలు ఊరికి ఆరాధనలో ప్రార్థన అవసరం లేదు. When you start worshiping God in spirit and in truth, ఆత్మతో సత్యముతో నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, when you start worshiping God in the beauty of his holiness, పరిశుద్ధ అలంకారములతో దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, when you start worshiping God with applying all your skills, నీకున్న తలాంతులన్నిటిని ఉపయోగించి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, if it is a true worship, enemies will be destroyed on themselves. నీవు నిజమైన ఆరాధన చేస్తున్నప్పుడు నీ శత్రువులందరూ కూలిపోతారు. The last one is God will give a new heavens and new earth. ఆఖరిగా 10వది ఏంటంటే దేవుడు నూతన భూమిని నూతన ఆకాశమును ఇస్తానంటున్నాడు. Okay, new heavens and new earth. నూతన భూమి నూతన ఆకాశం. Isaiah chapter 65 verse 17. యెషయా గ్రంథము 56 అధ్యాయం 17వ వచనంలో, Isaiah 65:17. యెషయా గ్రంథము 65:17లో, 2 Peter chapter 3 verse 13. 2 పేతురు 3:13లో. Okay, when you read these 2 scriptures, ఈ రెండు స్క్రిప్చర్ okay, you will have a new heavens and new earth. నూతన ఆకాశము నూతన భూమిని ఇస్తానంటున్నాడు. We are not going to live in the earth where we are living. మనము నివసిస్తున్నటువంటి ఈ భూమిని విడిచిపెట్టి, this is not the place that you and I should live. ఇది కాదు నేను చెప్పేది. You switch on the mobile, there also temptation. నీవు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా శోధన ఉంటది. Okay, there is temptation in our mobile. మనకు మొబైల్లో శోధన వచ్చినప్పుడు, there is temptation in our laptop. మన యొక్క ల్యాప్టాప్ లో కూడా శోధన ఉంటది. there is temptation in the market. అలాగే మార్కెట్ లో కూడా శోధనలు ఉంటాయి. there is temptation in the mall. యొక్క మాల్ లో కూడా శోధన ఉంటది. sometimes temptation happens in the church itself. కొన్నిసార్లు సంఘములో కూడా మనకు శోధనలు రావచ్చు. this is not the world that you and I should live. మనము నివసించేటువంటి లోకం ఇలాంటిది. where turn to your neighbor and ask, do you have any problem? నీకు ఏమైనా సమస్య ఉందా? నీ పొరుగు వారితో అడగండి. is there any house where there is no problem? నీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? Okay, is there any house where there is no problem? ఏ సమస్య లేని ఇల్లు ఏదైనా ఉందా అక్కడ? is there any person without problem? ఏ సమస్య లేని వారు ఎవరైనా అక్కడ ఉన్నారా? whether born baby is also having problem? పుట్టినటువంటి ఆ చిన్న బేబీకి కూడా సమస్యలు ఉంటాయి. that baby does not know whose father whose mother. అసలు ఆ చిన్న బిడ్డకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. yes, no, born baby does not know. somebody should introduce. కాబట్టి ఎవరో తెలియజేయాలి. ఆ చిన్న బిడ్డకి తెలియదు. if the mother says somebody on the road, this is your father, that will believe. ఆ రోడ్డు మీద ఎవరో వెళ్ళిపోతే ఇదిగో ఆయన మీ నాన్న అంటే చిన్న బిడ్డ baby doesn't have the knowledge of who is the mother and who is the father. It also has a problem. అది వారికి జ్ఞానం వచ్చినంత వరకు తల్లిదండ్రులు ఎవరో children going to school, they also have problem with the homework. ఆ యొక్క స్కూల్ కి వెళ్ళిన తర్వాత హోంవర్క్ అదొక పెద్ద సమస్య. algebra is a big problem. అన్ని కూడా మనకి ఆ యొక్క okay, algebra is a cobra which makes me gabra. ఆ లెక్కల్లో మనకి చాలా కష్టం. when I see a square plus b square, I run like a zebra. a square plus b square అనే వచ్చేసరికి నేను పారిపోయేవాడిని. so studies is a problem. చదువు అనేది కష్టం. living is a problem. బ్రతకడం కష్టం. wife is a problem. husband is a problem. children is a problem.
Mother-in-law, big problem. అత్తగారి వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, అన్ని వల్ల సమస్యలే. So we have problem everywhere. We have tears everywhere. ఈ లోకంలో ఎక్కడ చూసినా సమస్యలు, కన్నీరే, దుఃఖమే. But day is coming that God is going to make us live in the new heaven and a new earth. అయితే దేవుడు అన్నాడు, రాబో దినాల్లో నేను మీకు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును ఇస్తున్నాను. We don't have coronavirus there. ఆ యొక్క క్రొత్త భూమి, ఆకాశంలో కరోనా వైరస్లు ఉండవు. We don't have any cardiac arrest there. అక్కడ ఏ విధమైనటువంటి కార్డియాక్ అరెస్ట్, గుండె సంబంధం. We don't have blood pressure there. అక్కడ ఏ విధమైన బీపీలు ఉండవు. There is no cancer there. అక్కడ ఏ విధమైన క్యాన్సర్ జబ్బులు ఉండవు. You will be healthy and you will live forever and ever and ever happily. నిత్యము సంతోషముగా జీవించేటువంటి ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము దేవుడు మనకి ఇస్తున్నాడు. So God is telling you who is sitting on the throne. కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మీతో He is telling, చెప్తున్నాడు, I will make all things new for you. ఆయన అంటున్నాడు, నీ కోసం నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ప్లీజ్. ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇదిగో నేను సమస్తం నూతనముగా చేయబోచున్నా. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో మీరు చేయబోచున్నటువంటి నూతన కార్యములు బట్టి మీకు వందనాలు దేవా. నాయన ఇదిగో నూతన గీతం, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన నిబంధన, నూతన ఆజ్ఞ, ఓ తండ్రి ఎన్ని ఇస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు దేవా. ఇదిగో నాయన సింహాసనం మీద ఆసీనుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ కృప మాకు ఇవ్వండి, మీ ఆశీర్వాదం మాకు దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.